బండి లోపల డ్రైవర్ లేకుండానే సేల్స్ మ్యాన్ చూడండి ఫోన్ తోనే బండిని నడిపేస్తాడు ముందుకి వెనక్కి. రానున్న 5-10 సంవత్సరాలలో డ్రైవర్ ఉద్యోగాలు ఊడతాయి, డ్రైవర్ లేకుండానే బండ్లు పోతాయేమో. ఈ బండి కథ ఏంటనేసి ఈ వీడియోలో చూపిస్తా చూడండి. దీని టెక్నాలజీ ఇది, దీని కథ. నేను మా సారు టెస్ట్ డ్రైవ్ తీసుకుని పోక ముందు సేల్స్ మ్యాన్ బండి గురించి చెప్తాడు. ఇలాంటి బండేనండి, సేమ్ ఇదేననుకోండి, బయట నిలబడకుండా అది టెస్ట్ డ్రైవ్ తీసుకుని పోతాము. దీని పేరు రాక్స్, ఏందో దీని పేరు అర్థం కావడం. ఇది చైనా బండిలే, తక్కువ ధర అవుతుంది అనుకున్నా, కానీ మామూలు ధర లేదండి బాబు. దీని 21,000 దినార్లు, 23,000 దినార్లు అంటే మన ఇండియా డబ్బు దగ్గర దగ్గర 60 లక్షలు అనుకోండి. మా సార్ డ్రైవ్ చేస్తాడు, నేను పక్కన కూర్చొని ఉన్నాను. ఇది ఎలక్ట్రిక్ కార్ గానీ సౌండే రావడం లేదు, మెత్తగా వెళ్ళిపోతాది. మా సార్ తొక్కుతాడు చూడండి. బండి డిస్ప్లే లో బండి పోతా ఉంటే పక్కన ఎవరన్నా రోడ్డు మీద నిలబడి ఉన్నా కనబడతా. అది మా సారికి భలే నచ్చేసిందంట బండి. నీకు ఎలా ఉండదని నాకు అడిగినాడు. మీరు ఎంతైనా చెప్పండి, ఏదో అవసరం కొద్దీ మనం చైనా వస్తువులు వాడతాం గానీ ఎప్పటికైనా శత్రువేవాడు మాకు ఇండియాకి. నేను ఒకటే మాట, చూడు సార్, నాకు చైనా బండ్లు నచ్చవు, నీ ఇష్టం తీసుకునేటట్టే తీసుకో అన్నా నేను. మా సార్ పెద్ద ఆయన ఏమంటాడంటే, ఒక 10 సంవత్సరాలు వారంటీ గానీ తీసుకుంటాం బండి అంటాడు, ఏమైనా పోయినా వాళ్ళే ఇస్తారంటాడు. నేనేమంటానంటే, చూడు, 20,000 దినాలు నువ్వు పెట్టేటప్పటికి ఏదన్నా మంచి బ్రాండ్ బండి వస్తుందని నేనంటాను. అమెరికా వాడితో పోటీతో చైనా వాడు టెస్లాను ఢీకొనే కారుకు దింపినాడు. ఇది కొత్త బ్రాండ్, 20,000 దినాలు అంటే 60 లక్షలు. చైనా వాడు ఎలా ఆలోచిస్తాడు అమెరికా వాడి గురించి, మనం భారతీయులం కూడా చైనా వాడి గురించి అలా ఆలోచించాలా, పోటీ చేయాలా. బండి వెనక డోర్ కి చూడండి, ఏడన్నా పోతే మనం కుకింగ్ చేసుకునే దానికి అంతా సెటప్ ఇచ్చేసినాడు వెనకాల. అంతేకాదు, మనం ఫోన్ లోకి ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలన్నా డోర్ కి ఒక సాకెట్ ఇచ్చేసి ఉంటాడు. మీరేమంటారు? ఇలాంటి బండ్లు వస్తే డ్రైవర్ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో కామెంట్ చెప్పండి, లైక్ కొట్టండి వీడియో.